వరంగల్ జిల్లాలో డ్యూటీ ఒత్తిడి నేపథ్యంలో ఓ బస్సు డ్రైవర్ ప్రమాదానికి గురైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. దుగ్గొండి మండలం రేంకంపల్లి చెందిన నీరటి వేణు వరంగల్ ఆర్టీసీ 2 డిపో పరిధిలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇవాళ తెల్లవారుజామున విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన వేణు శివాజీనగర్ ప్రాంతానికి చేరుకోగానే అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వేణు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే డిపో నుంచి ఫోన్ రావడంతో వేణు మరింత ఆందోళనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డ్యూటీకి ఆలస్యమైతే ఆబ్సెంట్ వేస్తారన్న భయంతోనే అతను అత్యవసరంగా బయలుదేరినట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు జేబీఎం సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లపై అధిక పని ఒత్తిడి, కఠినమైన సమన పాలన కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోందని డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైన వేణుకు సంస్థ పూర్తి సహాయం అందించడంతో పాటు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో డ్రైవర్ల భద్రత, ఉద్యోగ భరోసా, విధుల ఒత్తిడిపై మరోసారి చర్చ మొదలైంది. ఉద్యోగుల హాజరుపై దృష్టి పెట్టడమే కాకుండా వారి ప్రాణ భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వేణు త్వరగా కోలుకోవాలని సహచర డ్రైవర్లు, స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.